తెలుగులోనే ఉంది. అందుకే కృష్ణదేవరాయలు లాంటి మహానుభావుడు దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు. ఇప్పుడు నేను హంస వింశతి అని 18వ శతాబ్దానికి సంబంధించిన ఏకైక కావ్యాన్ని మా బాలకృష్ణ గారికి, బోలా బాలయ్యగా నేను పిలుచుకునే మా బాలకృష్ణ గారికి ఇస్తున్నాను. ఆయన చేతులతో దీన్ని ఆవిష్కరిస్తే ఇది ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ చేరుతుందని నా మనస్ఫూర్తిమైన విశ్వాసం. నమశివాయ. అందరికీ నమస్కారం. నారాయణ మాచులు వారు రచించిన 19వ శతాబ్దంలో ఈ హంస వింశతి వాళ్ళ నా చేతుల మీదుగా దీన్ని ఆవిష్కరించడం అద్భుతంగా భావించుకుంటున్నాను. చెప్పినట్టు ఈ కావ్యం అన్న ఈ మాధ్యమం అది మన తెలుగువారి సొత్తు, మన సొంతం. ఎన్నో అద్భుతమైన అన్నారు. శ్రీకృష్ణదేవరాయలు అన్నారు, సాక్షాత్తు శ్రీకృష్ణదేవరాయలకి సెలవిచ్చాడు శ్రీకాకుళంధ్ర మహావిష్ణువు ఈనాడు. ఆ మొదలు స్వాప్నిక సాధారణంగా అవతరించింది ఆంధ్ర మహా కవిత్వం అముక్త మాల్యద. కృష్ణదేవరాయలుగా సాక్షాత్తు ఆయన అన్నగారు జీవించారు. అది చాలా సంతోషం, సొంతం మంచిది. ఎందుకంటే ఇప్పుడు సరే మన సొంతం, మన పిల్లలు కూడా ముందు విడమర్చి అంటే బట్టియం అంటాం ముందు నేచురల్గా సినిమా అదే ముందు అసలు ఏదైనా వేదమైనా సరే కావ్యమైనా సరే పిల్లలకి ఇప్పుడున్న తరానికి కొంచెం అర్థం చేసుకోవడం కష్టం. అది ముందులో చేయించేవారు. ఏంటంటే ఒక వేదం కానివ్వండి ఏదైనా అది ముందు పట్టియం, ముందు మనం చదివి దానికి అర్థం చెప్పి మన సినిమా అయినా అంతే. ఇప్పుడు భక్తి అనేది 9 విధాలు. అందులో ఆ రోజుల్లో మన లిపి లేదు. లిపి లేనప్పుడు దాన్ని దర్శించేవారు. దర్శనం అంటాం. దర్శనం అంటే కనపడదు. ఓంకారం తమ పరబ్రహ్మ సర్వం ఓంకార సంభవం అకౌరకార మాంతాయ ఓంకారాయ నమో నమః. ఆ ఓంకార శబ్దం నుంచి పుట్టింది మన వేదాలు. కానీ ఇవన్నీ అప్పుడు లిపి లేదు. ఒక ఆయన అది దర్శించేవాడు. ఆయన అంటే ఆయన స్మృతి, ఆయన జ్ఞాపకం. ఈ రోజుల్లో మనం కంప్యూటర్లు అయ్యి అనుకుంటున్నాం. ఇప్పుడు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాం. అప్పుడే ఉంది మన దగ్గర. అలా ఒకసారి వినగానే మొత్తం వేదాలు, ఎన్ని వేదాలు, 4000 వేదాలు, ఉపనిషత్తులు ఎన్ని అలా జ్ఞాపకం పెట్టుకుని ఆ తర్వాత అవసాన దశలో తమ శిష్యులకి అందించేవారు, చెప్పేవారు. అందించేవారంటే ఇంత చిన్న బుర్ర, అందులో మరి అంత నిగూఢమైన వేదాలు వీటిలన్నిటి కూడా గుర్తుపెట్టుకుని మళ్ళీ అవసాన దశలో నెమ్మదిగా లిపి రావడం, దాన్ని మళ్ళీ నెమ్మదిగా ఆ రోజుల్లో ఈ ఆకుల మీద వాటి మీద వాటిని రాయడం, ఆ తర్వాత నెమ్మదిగా ప్రింటు. అదే అనిపిస్తుంది ఒకసారి మన ఆయన ఆదిపట్ల ఆయన పెట్టిన మన కాదండి ఈయన దండిపట్ల విశ్వనాథ శాస్త్రి గారు జర్మన్. ఆయన 1933 రాజమండ్రి. ఆయన ఇక్కడి నుంచి తీసుకెళ్ళారు. ఆయన తీసుకెళ్ళి వాళ్ళు కూడా బర్లిన్, మీరు క్యాపిటల్లో చూస్తే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ ఆయన ఫోటో ఉంది, ఇంకా ఉంది అక్కడ ఇవాళ కూడా. ఎవరు తెలియదు ఇది. ఆయన అక్కడికి తర్జుమా చేసి అందులోంచి వాళ్ళ మన ఏదైతే ఈ కంప్యూటర్స్ ఉన్నాయో, ఎలక్ట్రానిక్స్, ప్రోటాన్స్, అప్పుడు ఈ గదంతా ఉండేది కంప్యూటర్. ఇవాళ మన మొబైల్లోకి వచ్చేసింది కంప్యూటర్. మొబైల్ ఇస్ నాట్ ఓన్లీ ఏ ఫోన్ బట్ ఇట్స్ ఆల్సో ఏ కంప్యూటర్, ఏ ల్యాప్టాప్. అంటే ఈ దశకి మనం చేరుకున్నామంటే అదంతా మన వేదాల్లో ఉన్నాయి. అలాగే శుశ్రూషుడని ఆయన ఒక మహా సర్జన్. ఆస్ట్రేలియా మెల్బోర్న్ యూనివర్సిటీ ఆఫ్ సర్జరీలో ఆయన విగ్రహం ఇప్పటికీ ఉంది. పుణ్య దంపతులకు బిడ్డలై పుట్టి మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు విశ్వానికే నట రూపం ఏంటో చూపించిన కారణజన్ముడు, నా తండ్రి, నా గురువు, నా దైవం నందమూరి తారక రామారావు గారికి, ఆయన కొడుకు గారి కాదు నేను చెప్పాను, నా గురువు, నా దైవం అని కూడా. ఆయన అడుగు జాడల్లోనే నేను నడుస్తుంటాను. ఇట్లాంటి పుస్తకాలంటే నాకు చెవు కోసుకుంటా. ఇటువంటి పుస్తకాలంటే ఇటువంటి పుస్తకం ఈరోజు
ధన్యునండి. అందరి కోసం పిల్లలకి మళ్ళీ చెప్తున్నా, బట్టియంగా ముందు చదవండి, ఒక చాప్టర్ చదివి నెమ్మదిగా వాళ్ళకి అర్థమయ్యేటట్టు తర్వాత వాళ్ళ చేత చెప్పించండి. అది చాలా ఈజీ ప్రాసెస్. ఇంత పుస్తకం ఇచ్చి చదవమంటే వాళ్ళకి తెలుగు రాదు సరిగ్గా. ఇక్కడ అర్థం చెప్పాలంటే ఇక్కడ వాళ్ళకి ఇంకా మీరు ఇంకా బాగా సంస్కృతి సాంప్రదాయాలు బతికిస్తున్నారు ఇక్కడ ప్రవాస తెలుగు వారంతా. ఇలాగే ఈ యొక్క నాట్స్ వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు పెట్టారు. ఇది కేవలం అందరినీ ఒక చోట పొందుపరచడమే కాదు, ఒక వేదిక మీదకి తీసుకురావడమే కాదు, దీని వెనకాల మరి ఎంతో కృషి. ఇటువంటి మన ఆచార సంప్రదాయాలు అయితేనేంటి ఎంతోమంది ఇచ్చేశారు ఇక్కడ, నటీనటులు అయితేనేమి, లేకపోతే కవులు అయితేనేమి, అందరూ రకరకాల ఈ కళల్లో చతుర్షష్టి కళలకు గానం చేయని మన భారతదేశం ఆ కళల వెలుగును ప్రపంచం నలుమూలలో ప్రతినింపజేసి మన దేశ ఔన్నత్యానికి కాపాడటానికి పాటుపడిన ఎంతో మహానుభావులు పుట్టిన మన దేశం నిజంగా కళాఖండ దేశం అని చెప్పుకోవాలి. నిజమే, కళ గొప్పదే, కళకు చావు లేదు, అది నిజమే. అదే ఇది. ఒకసారి అయ్యా 18వ శతాబ్దంలో అయ్యలరాజు నారాయణ రామాచులు రాసిన ఎన్సైక్లోపీడియా, ఇందులో లేదండి. పక్షుల గురించి, పశువుల గురించి, ఎన్ని రకాల ఉండేవి, అపరాలు ఉండేవి అంటే బియ్యం ఎన్ని రకాల 128 జాతుల బియ్యం గురించి రాశాడు. ఇది గనక పోతే మళ్ళీ తెలుగు లాలెట్టిపోతుంది. అందుకని దానికి సమర్థుడు. పద్యం అంటే ఇష్టం, తెలుగు అంటే ఇష్టం. మా బోలా బాలయ్య గారి అమృత హస్తాల మీదుగా హంసవింశతి రిలీజ్ అవ్వడం నా పూర్వజన్మ పుణ్యంగా భావిస్తూ శుభం భూయాత్ శివోహం. ధన్యోస్మి స్వామి, ధన్యోస్మి.